లెంత్ 40 ఇంచెస్ ఉంటే మనం 3 ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలి లైనింగ్స్కి. ఇక్కడ నేను 4 లైనింగ్స్ ఒకసారి వేసుకున్నాను, ఎందుకంటే 4 టాప్స్ ఉన్నాయి. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నాను. ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ పెట్టాను. తనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 42 ఉంది, డివైడెడ్ బై 4 10.5 పెట్టాలి. ఇక్కడ హిప్ లూజ్ కూడా అంతే 42 ఉంది, డివైడెడ్ బై 4 చేశాను. వెస్ట్ లూజ్ ఏమో 34 ఉందండి, 8.5 పెట్టాను. వెస్ట్ లూజ్ అది, ఇదేమో హిప్ లూజు, ఇదేమో చెస్ట్ లూజు. చెస్ట్ అది, ఇక్కడ హిప్ లూజ్ అండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఆపోజిట్గా మనము కట్స్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు నుంచి పెట్టుకోవాలి మనం 1 ఇంచ్ లోపలికి. ఇక్కడ ఆర్మ్ దగ్గర 1 ఇంచ్ రౌండ్. ఇక్కడ షోల్డర్ కట్ చేసేటప్పుడు మనం క్లోజింగ్ సైడ్ నుంచి 3 ఇంచెస్ పెట్టాలి, క్లోజింగ్ వైపు నుంచి. 4 టాప్స్ ఒకసారి కట్ చేస్తున్నాను కదా, చాలా హెవీ అవుతుంది కటింగ్కి. బట్ తప్పదు, అన్నీ ఒకే మెజర్మెంట్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అని ఒకేసారి చేసేస్తాను. ఇక్కడ కటింగ్ అయిపోయిందండి. హ్యాండ్స్ మెయిన్ క్లాత్ అండి. కింద వచ్చిన బార్డర్ వాళ్ళు ఫ్రంట్లో వేయమన్నారు, సో అందుకే ఫ్రంట్కి నేను వేసాను క్లాత్. ఆ బార్డర్ అంతా ఫ్రంట్ సైడ్ రావాలి, వాళ్ళకి ఫ్రంట్ వచ్చేలాగా కట్ చేశాను. బ్యాక్ ప్లెయిన్ వస్తుంది, హ్యాండ్స్ కూడా ప్లెయినే వస్తుంది. హ్యాండ్స్కి ఏదైనా పైపింగ్ చేసుకోవాలి. క్లాత్ అస్సలు సెట్ అవ్వట్లేదు, సో అటేసి ఇటేసి తీస్తున్నాను. ఓకే, బ్యాక్ అండ్ ఫ్రంట్ కటింగ్ అయిపోయింది కదా. క్లాత్ ఉంటే వాళ్ళు ఎల్బో స్లీవ్స్ పెట్టమన్నారు, సో నేను 18 ఇంచెస్ పెడుతున్నాను. 3 ఇంచెస్ కిందకి. తన ఆర్మ్ లూజ్ 10 ఇంచెస్ ఉంది, కింద 6 ఇంచెస్ ఉంది. యాజ్ టీజ్ మనం హ్యాండ్ లాగానే లెంతీ హ్యాండ్స్ కట్ చేసేస్తున్నాను. ఓకే అండి.